హలో పీపుల్, ఈరోజు నేను మీకు మా మమ్మీ మా ఇంట్లో ఫిష్ కర్రీ ఎలా చేస్తుందో చూపించడానికి మీ ముందు వచ్చేసాను. చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని, కడాయి హీట్ అయ్యాక అందులో కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి, కొన్ని ఎండుమిర్చి, అలాగే హాఫ్ పీస్ దాల్చిన చెక్క, 3 లవంగ, 3 ఇలాచి, కొంచెం సాజీరా వేసుకొని మసాలాలు దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకునే 1 మినిట్ ముందు కొంచెం గసగసాలు వేసుకొని ఇవి కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ మసాలాలన్నీ కొద్దిసేపు చల్లారాక మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసి పక్కకు పెట్టుకోండి. చూడండి ఇలా. ఇప్పుడు మసాలాలు వేయించుకున్న అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వాటిని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యేలోపు పక్కన ఇంకొక కడాయి తీసుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఏం గడ్డల్లాగా లమ్స్ ఏం లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకున్న దాంట్లో వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ వేసి చేప ముక్కలకి కారం, ఉప్పు మంచిగా పట్టేలాగా కలిపి పక్కకు పెట్టుకోండి. ఇలా వీడియోలో చూపించే విధానంగా. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు వేయించుకున్న ఆనియన్ని పేస్ట్ లాగా పట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర, 2-3 రెబ్బల కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. అందులోనే 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని అవి వేగేటప్పుడు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది ఇందులో మొత్తం వేసేసుకొని మంచిగా వేగనివ్వండి. అది వేగేటప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. ఇక్కడైతే మా మమ్మీ 2 టేబుల్ స్పూన్ కారం వేశారు. మీరైతే మీకు నచ్చినట్టు మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. అలాగే ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే తర్వాత చింతపండు పులుసు వాటర్ అంతా పోస్తాం కదా, సరిపోదు. సో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకొని ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని మసాలాలు బాగా కలుపుకొని వేయించుకోండి. మసాలాలు వేగేటప్పుడు ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి ఇందులో వేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మీకు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోండి. అంటే మీకు ఎంత గ్రేవీ కావాలనేది మీకు అర్థమవుతుంది కదా. మీ టేస్ట్ ప్రకారం మీరు వాటర్ వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. మా మమ్మీ అయితే ఇక్కడ చిన్న టీ గ్లాస్తోని 2 గ్లాసెస్ వాటర్ వేశారు. ఎందుకంటే కొంచెం చేపల పులుసు కదా, గట్టిగా గ్రేవీ తక్కువ ఉండొద్దు, పులుసులాగా ఉంటే తినడానికి బాగుంటుందని 2 గ్లాసెస్ చిన్న టీ గ్లాసెస్తోనే వేసుకున్నారు. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టి మూత పెట్టి బాగా ఉడికించుకోండి. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుతుండండి, అడుగంటుతుంది. లేదంటే అలా అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు పులుసు అనేది తెరల కాగేటప్పుడు చేపలకి మనం కారం, ఉప్పు అవి కలిపి పక్కకు పెట్టాం కదా, అవి ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోండి. ఇక్కడ మేమైతే 1 కేజీ ఫిష్ అనేది తీసుకున్నాము. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి తొందరగా ఉడకడానికి. ఆయిల్ పైకి తేలేటప్పుడు ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు పౌడర్, అది ఇందులో వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. గంట పెట్టొద్దు, లేదంటే గంట పెడితే ఫిష్ అనేది మొత్తం ఇలా విరిగిపోతుంది. గంట పెట్టకుండా కలిపి ఒక 5 మినిట్స్కి ఇలా మళ్ళీ ఆయిల్ అంతా పైకి తేలుతుంది, దగ్గర పడి గ్రేవీ. అప్పుడు కొత్తిమీర వేసుకొని 2 to 5 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకో.
కలుపుకుంటే మన ఫిష్ పులుసు రెడీ. అయినా ఫిష్ కర్రీ అనేది ఎప్పుడైనా అప్పటికప్పుడు వేడివేడిగా తినడం కంటే నైట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అలా తింటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా ఎందుకు నాకు తెలియదు, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇలా ఫిష్ కర్రీ చేసుకొని తినేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.